సో దీంతో ఆమె మళ్ళీ బంగ్లాదేశ్లో అడుగు పెడతా, డిసెంబర్ లోపు నేను వస్తా, నా ప్రజల్ని కాపాడుకుంటా, నా దేశం పైన విదేశీయుల యొక్క హస్తం లేకుండా, అంటే వారి పెత్తనం లేకుండా నా ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకుంటా మళ్ళీ మొదలు పెడతా అనే ఒక అటువంటి మాటలతో ఆమె సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. నిజంగా ఆమె దేశానికి వెళ్ళడం కొంచెం కష్టం, ఎందుకంటే ఆమెకి జైల్లో పెట్టొచ్చు, లేదంటే ఆమె ప్రాణాలు తీయొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఆమె తెగించేసింది, ఎన్నాళ్ళని ఇలా తలదాచుకుంటా, నేను లేని నా బంగ్లాదేశ్ నేను చూడలేకపోతున్నా, నా ప్రజలు పాడైపోతున్నారు, వారి భవిష్యత్తు ఏమైపోతుంది, అసలు దేశం ఏమైపోతుంది అనే దీంతో వెళ్తున్నాను, నేను చావుకు తెగించేశాను, నన్ను చంపేసినా పర్వాలేదు, ఒకవేళ నేను చనిపోతే నన్ను బంగ్లాదేశ్లోనే నన్ను ఖననం చేయనంటూ కూడా అటువంటి మాటలు మాట్లాడేసింది. అంటే నిజంగా ఒక తెగింపుకు ఆమె పాల్పడిందనే చెప్పాలి. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది దేశం విడిచిపెట్టి వచ్చి. నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రజలు తరిమేస్తే ఆమె ఇక్కడికి వచ్చి తల దాచుకుంది. సో అక్కడున్న ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా అంటే ఈమె పట్ల ఆసహనంగా ఉన్నారు, కక్షతో ఉన్నారు. సో వెళితే ఏదైనా కక్ష సాధింపు చర్యలు జరిగినా అవమానపడక్కల్లా. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ మగూరా అనే పట్టణానికి సంబంధించి క్యాషాగోర్ అనే ఒక ప్రాంతంలో జరిగింది ఈ పెట్రోలియం బాంబు దాడి. సో ఆ బాంబులు కూడా కొంతమంది యువకులు 2 వీలర్ వెహికల్ పైన వచ్చి అవి వాళ్ళ ఇంట్లోకి విసిరేసి వారు వెళ్ళిపోయారు. దాని తర్వాత మంటలు వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది అంతా కూడా ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. తర్వాత వారు కూడా అక్కడి నుంచి పారిపోతున్న వెళ్ళిపోయిన ఆ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. సో అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఎవరు లేరు. ముఖ్యంగా షాకిబ్ అల్ హసన్ క్రికెటర్, మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ. సో ఇతను లేకపోవడం వల్ల, అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదం అక్కడ జరగలేదు. అంటే ప్రాణ ప్రమాదం ఎటువంటిది జరగలేదు. ఆస్తి నష్టం అయితే ఖచ్చితంగా జరిగిందనే చెప్పాలి. సో చూద్దాం. దీనిపైన షేక్ హసీనా కొడుకు వాస్ దీనిపైన రియాక్ట్ అయ్యాడు. అంటే ఈస్ట్ పాకిస్తాన్ కింద తయారవుతుంది బంగ్లాదేశ్, ప్రజలందరూ కూడా మారాలి, మార్పు రావాలి, విదేశీ యొక్క పెత్తనం ఇక్కడ ఉండకూడదు. నిజంగా బంగ్లాదేశ్ పైన అంటే అమెరికా పెత్తనం, అమెరికా హస్తం ఎక్కువగా ఉంటుందని అనేక ఆరోపణలు చాలా టైంలో కూడా చేశారు. సో అలాంటిది జరగకూడదు, ఉండకూడదని మరి ఇతను మాట్లాడా, మరి ఏ రకంగా మాట్లాడాడు అనేదైతే అర్థం కాలేదు. కానీ ఇతను ఏం చెప్తున్నాడంటే ఈస్ట్ పాకిస్తాన్ కింద తయారవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఖచ్చితంగా అమెరికా హస్తం ఉంది, అమెరికా పెత్తనం ఉంది. సో అలా ఈస్ట్ పాకిస్తాన్ కింద తయారు చేసి పెత్తనం కొనసాగించాలని అమెరికా ఏమైనా ప్రయత్నిస్తుందా, అతను దీన్ని ఇండైరెక్ట్ గా చెప్పాడా అనేది కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనప్పటికీ షేక్ హసీనా అయితే మాత్రం ఆమె గట్టిగానే మాట్లాడుతుంది. ఎలా అయినా సరే నేను డిసెంబర్ లోపు నేను బంగ్లాలో అడుగుపెట్టి తీరుతానంటూ కూడా చెప్తా ఉంది. దీనిపైన ఇప్పటి వరకు షాకిబ్ అల్ హసన్ అయితే మాత్రం రియాక్ట్ కాలేదు. మరి నిజంగా అతను బంగ్లాదేశ్ లోనే ఉన్నాడా, లేదంటే అనుమానిస్తున్నట్టు విదేశాలకు వెళ్ళే తలదాచుకున్నాడా? ఎప్పుడైతే 2024 విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా రోడ్లపైకి ఎక్కి ప్రొటెస్ట్ చేశారో, నిరసన వ్యక్తం చేశారో, అప్పుడే పారిపోయాడా? సో అతనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా తెలియాల్సి ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. నమస్తే, నేను మీ దేశ. బంగ్లాదేశ్ తగలబడుతుందా? మళ్ళీ విద్యార్థులందరూ కూడా రోడ్ ఎక్కారా? ప్రస్తుతం అక్కడ ఉన్న గవర్నమెంట్ ను కూడా కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? 2024 అప్పుడు విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి ఎక్కి షేక్ హసీనా ఆవామీ లీగ్ అనే పార్టీని దించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ పార్టీని దించేశారు. షేక్ హసీనాని ఆ దేశం నుంచి తరిమి కొట్టారు. చివరికి ఆమె భారతదేశంలోకి వచ్చి తల దాచుకుంది. అయితే తాజాగా నిన్న ఆమె అక్కడ మీడియా సంస్థలతో మాట్లాడి ఒక వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ప్రయత్నం చేసింది. అది కూడా తమ నాయకులతో, కీలకమైన ముఖ్యమైన నేతలతో. అందులో ముఖ్యంగా షాకిబ్ అల్ హసన్, ఈ వ్యక్తి గురించి మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఇతను
బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్, అలాగే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. చాలా అద్భుతమైన ప్రదర్శన ఇతను చాలాసార్లు కనబరిచాడు. కాబట్టి ఇతను ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు పొందిన క్రికెటర్ అని చెప్పాలి. తాజాగా ఇతని ఇంటి పైన అటాక్ జరిగింది. కొంతమంది దుండగులు ఇతని ఇంటి వద్దకు వెళ్ళి ముందుగా ఆ గేట్ తలుపులన్నీ కూడా బద్దలు కొట్టారు. దాని తర్వాత డోర్లన్నీ కూడా బద్దలు కొట్టారు. ఏదైతే గాజుతో చేయబడి ఉంటాయో ఒక అద్దం లాంటి పెద్ద పెద్ద అద్దం అవన్నీ కూడా ధ్వంసం చేశారు. కిటికీలు అవన్నీ కూడా ధ్వంసం చేసి చివరికి పెట్రోల్ బాంబుల్ని వాళ్ళ ఇంటిలో వేసేసి వెళ్ళిపోయారు. ఆ ఇల్లంతా కూడా తగలబడింది. అదృష్టవశాత్తు ఆ ఇంట్లో అతను కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేనందువల్ల ఎవరికి ఏమీ కాలేదు. కానీ ఒక రకంగా కావాలని చెప్పే అతని పైన అటాక్ చేశారు. ఎందుకంటే షాకిబ్ అల్ హసన్ అనే వ్యక్తి అవామీ లీగ్ పార్టీలో అతను ఒక ఎంపీ. సో దేశమంతటా ఆ పార్టీని ఆ నాయకుల్ని చేదరించుకుంటున్నప్పుడు ఈ వ్యక్తి ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఇతను వెళ్తాడు అంటే ఇతను దేశ ద్రోహి, ఇతను అసలు మన దేశస్థుడే కాదు, ఎక్కడో తలదాచుకున్న భారత్ లో తలదాచుకున్న షేక్ హసీనాకి ఇతను సపోర్ట్ చేస్తున్నాడు అంటూ కూడా ఇతని పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. నిజంగా అతను లేడు, అసలు నిజంగానే బంగ్లాదేశ్ లో లేడు అతను. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అతని పైన దాడి చేసేవారు. ఎప్పుడైతే 2024 ఆగస్ట్ 5వ తారీఖు షేక్ హసీనా ఆ విద్యార్థి సంఘాలు విద్యార్థులు అందరూ కూడా రోడ్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అప్పుడే ఇక చేసేది మేము లేక ఆమె రాజీనామా చేసింది. అదే రోజు చాలా మంది నాయకులు కూడా తమ పదవులకి రాజీనామా చేయటం, దేశం విడిచిపెట్టి పారిపోవటం ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే అక్కడ విద్యార్థులు కొంతమంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా రోడ్లపైకి తీసుకొచ్చి బట్టలు చింపి ఉరికించి మరి కొట్టారు. సో దీంతో షాకిబ్ అల్ హసన్ కూడా భయపడి విదేశాలకి పారిపోయాడనే వార్త కూడా అప్పుడు సెన్సేషనల్ అయింది. సో తాజాగా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ దీనికి అతను హాజరయ్యాడు, షేక్ హసీనాకి మద్దతు తెలియజేశాడు. అందుకే ఇతని పైన ఈ రకంగా దాడి చేయడానికి ప్రయత్నించారంటూ కూడా చెప్తున్నారు. ఒక పక్క అవామీ లీగ్ పార్టీ అయితే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించింది. అసలు డెమోక్రసీ అనేది బంగ్లాదేశ్ లో లేదు, నా ప్రజలందరూ కూడా అంటే వారి జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి, ముఖ్యంగా విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎవరో కుట్రల వల్ల దేశంలో ఉన్న ప్రజలు బలైపోతున్నారు, ఇతర విదేశీయుల యొక్క పెత్తనం ఎక్కువైపోతుంది, ఈ రకంగా వారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ షేక్ హసీనా తమ పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి పారిపోయి భారత్కు వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. సరిగ్గా నిన్నే 2024 ఆగస్ట్ 5 ఆ రోజున రాజీనామా చేసి వచ్చింది. నిన్నటికి 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. సో దీంతో ఆమె మళ్ళీ బంగ్లాదేశ్ లో అడుగు పెడతా, డిసెంబర్ లోపు నేను వస్తా, నా ప్రజల్ని కాపాడుకుంటా, నా దేశం పైన విదేశీయుల యొక్క హస్తం లేకుండా అంటే వారి పెత్తనం లేకుండా నా ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకుంటా మళ్ళీ మొదలు పెడతా అనే ఒక అటువంటి మాటలతో ఆమె సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. నిజంగా ఆమె దేశానికి వెళ్ళడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆమెకి జైల్లో పెట్టొచ్చు, లేదంటే ఆమె ప్రాణాలు తీయొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఆమె తెగించేసింది. ఎన్నాళ్ళని ఇలా తలదాచుకుంటా, నేను లేని నా బంగ్లాదేశ్ నేను చూడలేకపోతున్నా, నా ప్రజలు పాడైపోతున్నారు, వారి భవిష్యత్తు ఏమైపోతుంది, అసలు దేశం ఏమైపోతుంది అనే దీంతో వెళ్తున్నాను, నేను చావుకు తెగించేశాను, నన్ను చంపేసినా పర్వాలేదు, ఒకవేళ నేను చనిపోతే నన్ను బంగ్లాదేశ్ లోనే నన్ను ఖననం చేయండి అంటూ కూడా అటువంటి మాటలు మాట్లాడేసింది. అంటే నిజంగా ఒక తెగింపుకు ఆమె పాల్పడిందనే చెప్పాలి. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది దేశం విడిచిపెట్టి వచ్చి. నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రజలు తరిమేస్తే ఆమె ఇక్కడికి వచ్చి తల దాచుకుంది. సో అక్కడున్న ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా అంటే ఈమె పట్ల అసహనంగా ఉన్నారు, కక్షతో ఉన్నారు. సో వెళితే ఏదైనా కక్ష సాధింపు చర్యలు జరిగినా అవమానపడక్కల్లా. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ మగూరా అనే పట్టణానికి సంబంధించి క్యాషాంపూర్ అనే ఒక ప్రాంతంలో జరిగింది ఈ పెట్రోలియం బాంబు దాడి. సో ఆ బాంబులు అన్నీ కూడా
కొంతమంది యువకులు 2-వీలర్ వెహికల్ పైన వచ్చి అవి వాళ్ళ ఇంట్లోకి విసిరేసి వారు వెళ్ళిపోయారు. దాని తర్వాత మంటలు వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది అంతా కూడా ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. తర్వాత వారు కూడా అక్కడి నుంచి పారిపోతున్న వెళ్ళిపోయిన ఆ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. సో అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఎవరు లేరు. ముఖ్యంగా షాకిబ్ అల్ హసన్ క్రికెటర్, మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ. సో ఇతను లేకపోవడం వల్ల, అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదం అక్కడ జరగలేదు. అంటే ప్రాణ ప్రమాదం ఎటువంటిది జరగలేదు. ఆస్తి నష్టం అయితే ఖచ్చితంగా జరిగిందనే చెప్పాలి. సో చూద్దాం దీనిపైన. షేక్ హసీనా కొడుకు వాస్ దీనిపైన రియాక్ట్ అయ్యాడు. అంటే ఈస్ట్ పాకిస్తాన్ కింద తయారవుతుంది బంగ్లాదేశ్. ప్రజలందరూ కూడా మారాలి, మార్పు రావాలి, విదేశీ యొక్క పెత్తనం ఇక్కడ ఉండకూడదు. నిజంగా బంగ్లాదేశ్ పైన అంటే అమెరికా పెత్తనం, అమెరికా హస్తం ఎక్కువగా ఉంటుందని అనేక ఆరోపణలు చాలా టైంలో కూడా చేశారు. సో అలాంటిది జరగకూడదు, ఉండకూడదని మరి ఇతను మాట్లాడా, మరి ఏ రకంగా మాట్లాడాడు అనేది అయితే అర్థం కాలేదు. కానీ ఇతను ఏం చెప్తున్నాడంటే ఈస్ట్ పాకిస్తాన్ కింద తయారవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ఖచ్చితంగా అమెరికా హస్తం ఉంది, అమెరికా పెత్తనం ఉంది. సో అలా ఈస్ట్ పాకిస్తాన్ కింద తయారు చేసి పెత్తనం కొనసాగించాలని అమెరికా ఏమైనా ప్రయత్నిస్తుందా, అతను దీన్ని ఇండైరెక్ట్ గా చెప్పాడా అనేది కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనప్పటికీ షేక్ హసీనా అయితే మాత్రం ఆమె గట్టిగానే మాట్లాడుతుంది. ఎలా అయినా సరే నేను డిసెంబర్ లోపు నేను బంగ్లాలో అడుగు పెట్టి